కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో ధరిస్తారని మండిపడ్డారు. కాంగ్రెసేతర పార్టీల అధికారంలో అంబేద్కర్కు భారతరత్న వరించిందని చెప్పారు. అంబేద్కర్ను గౌరవించే విధంగా ఆయన చదివిన, తిరిగిన ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ వర్కర్లను శాలువాలతో సత్కరించారు. చాలా దురదృష్ట విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుంది, దాన్ని కాలరాస్తా ఉన్నారు. కానీ పేరుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతిలో మాత్రం రాజ్యాంగం పుస్తకాలు చేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఏ రాజ్యాంగం రచించినటువంటి ఒక అంబేద్కర్ గారు వారిని అవమానపరిచినటువంటి ఒక పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారు వారి యొక్క పుస్తకంలో కూడా రాసడం జరిగింది. అంబేద్కర్ గారు ఓడిపోతే ఆ రోజు బొంబాయిలో లోక్సభ అప్పుడు పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసినప్పుడు బ్రిటిష్ వారికి ఉత్తరం రాసి చాలా సంతోషమైన విషయం అంబేద్కర్ గారు ఓడిపోయారని రాశారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయం ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి గురించి పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంలోనే వారికి భారతరత్న వచ్చింది.